జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. భారతీయ జనతా పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు నల్లారెడ్డి 26వ వర్ధంతి వేడుకలను నగరంలోని గోవిందరాజస్వామి దక్షిణ మాడ వీధుల్లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం తర్వాత తిరుపతి టౌన్ మొదటి అధ్యక్షుడిగా నల్లారెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే ఎంతో మంది పార్టీలో చేరి బీజేపీ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రతి ఏటా జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకులు బి చంద్రారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, వెంకటముని, డాక్టర్ కాస్వా పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కుప్పిరెడ్డి రామకృష్ణారెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం, పోలే జనార్దన్ రెడ్డి, కేఎన్ రాజా, నరసింహారెడ్డి మరియు తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎండి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మూడు చుట్లు చెప్పు. కీర్తిశేషులు తిరుపతి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న నల్లారెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేదానికి అప్పట్లోనే ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు నల్లారెడ్డి గారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా ఉండి చెరుకు రైతులకు ఎంతో మేలు చూపించిన నాయకుడు మన నల్లారెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు చంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా 2 పర్యాయాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేసేటప్పుడు నేను కూడా ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉండేటప్పుడే పార్టీలో చేరాను. అప్పటి నుంచి పార్టీలో నల్లారెడ్డి గారి సిద్ధాంతాలను పుణికిపుచ్చుకుని అలాగే వారి కొడుకు చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో పనిచేస్తున్నాను. నాకు ఈ అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో నేను సభ్యుడిగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈరోజు కీర్తిశేషులు నల్లారెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఇక్కడ పేదలకు అన్నదానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ